హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ బిట్స్ కొన్ని తెలుసుకుందాం. సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్పీడీ అనగా ఆప్షన్ 1 జీరో ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఆప్షన్ 3 జోన్ ఆఫ్ పార్షియల్ డెవలప్మెంట్, ఆప్షన్ 4 జోన్ ఆఫ్ ప్రాక్టికల్ డైమెన్షన్. జెడ్పీడీ అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, యానిమల్ ఇంటెలిజెన్సీ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ 2 యత్నదోష పద్ధతి, ఆప్షన్ 3 కార్యసాధక, ఆప్షన్ 4 గెస్టాల్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంట్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, శీలస్థాపన గ్రహించడం ఈ రంగాన్ని చెందుతాయి. ఆప్షన్ 1 ప్రణాళిక రంగం, ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 3 జ్ఞాన రంగం, ఆప్షన్ 4 భావావేశ రంగం. శీలస్థాపన గ్రహించడం అనేవి ఆప్షన్ 4 భావావేశ రంగాన్ని చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వి గుర్తును ఇక్కడ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్ 1 పూర్ణ నియమం, ఆప్షన్ 2 ఆకృతి క్షేత్ర సంబంధం, ఆప్షన్ 3 అవిరళ నియమం, ఆప్షన్ 4 సామీప్య నియమం. వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఆప్షన్ 1 పూర్ణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలంలో సాంఘిక పునర్బలం. ఆప్షన్ 1 డబ్బు, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 చిరునవ్వు, ఆప్షన్ 4 విశ్రాంతి. మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలంలో సాంఘిక పునర్బలం ఆప్షన్ 3 చిరునవ్వు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 ప్రవర్తనవాదం, ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం, ఆప్షన్ 3 బ్రూనర్వాదం, ఆప్షన్ 4 అస్తిత్వవాదం. ప్రాజెక్ట్ పద్ధతి ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ పరిశీలన ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన, ఆప్షన్ 4 అంతః పరిశీలన. కృత్రిమ పరిశీలనను ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకుంటూ కావాల్సిన మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 ఔద్యోగిక, ఆప్షన్ 2 కుటుంబ, ఆప్షన్ 3 విద్యాపరమైన, ఆప్షన్ 4 గౌణ. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకుంటూ కావాల్సిన మార్గదర్శకత్వం ఆప్షన్ 3 విద్యాపరమైన. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆప్షన్ 1 800 గంటలు, ఆప్షన్ 2 1000 గంటలు, ఆప్షన్ 3 1200 గంటలు, ఆప్షన్ 4 1760 గంటలు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరం బోధనా గంటలు ఆప్షన్ 2 1000 గంటలు. ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులు దీని క్రిందకు వస్తాయి. ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి, ఆప్షన్ 2 సన్నాహక స్థాయి, ఆప్షన్ 3 మధ్య స్థాయి, ఆప్షన్ 4 మాధ్యమిక స్థాయి. ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులు ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 అధికార, ఆప్షన్ 2 ప్రజాస్వామ్య, ఆప్షన్ 3 జోక్యరహిత, ఆప్షన్ 4 అనుమతించే. సహభాగి నాయకత్వాన్ని ఆప్షన్ 2 ప్రజాస్వామ్యం అని కూడా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.